దాని గురించి అనగా నూతన స్వభావం. పాత స్వభావము నుంచి క్రొత్త స్వభావాన్ని పొందటం ఎలా? క్రీస్తు రూపాన్ని ధరించటం ఎలా? క్రీస్తులా కనిపించటం ఎలా అనే విషయాలను చాలా చక్కగా చెప్పారు. అయితే నాకు ఇవ్వబడిన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలను నేను చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. నవీన స్వభావాన్ని పొందిన వ్యక్తి, క్రీస్తులో ఉన్న వ్యక్తి తన క్రైస్తవ్యాన్ని ఎలాగ కొనసాగించుకోగలడు, ఎలాగూ నిలబెట్టుకోగలడు? ఎందుకంటే ప్రారంభపు క్రైస్తవులు తమ క్రైస్తవ్యాన్ని మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ క్రైస్తవ్యాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలిగారు, ఎలాగూ కొనసాగించుకోగలిగారు? క్రీస్తులో స్వతంత్రత కలిగి ఉన్నారా, లేక ఇహలోక సంబంధమైన పాపానికి కానీ ధర్మశాస్త్రానికి కానీ బందీలుగా ఉన్నారా అని మనం గమనించినప్పుడు పౌలు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు అంటే క్రీస్తు యేసులో లేని వారు కూడా ఉన్నారని అర్థం. క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తులో లేని వారు కూడా ఉన్నారనే భావన వచ్చేటట్టు వారికి చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మీరు కానీ క్రీస్తులో ఉన్నట్లయితే మీకు ఏ శిక్షా విధి లేదు, అంటే శిక్ష నుంచి తప్పించుకున్నట్లే. ఈ పౌలు రోమీలకు తన రాసే సందర్భానికి వచ్చినప్పుడు ఈ రోమీలకే కాకుండా కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసే ఆయా సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు. ఆ ఉత్తరాలు రాస్తూ వారిని కరెక్ట్ చేస్తున్నాడు. అలాగే రోమా సంఘానికి కూడా ఈ ఉత్తరం రాస్తున్నాడు. రాస్తూ ఆ క్రైస్తవులను కరెక్ట్ చేస్తున్నాడు. ఏం కరెక్ట్ చేస్తున్నాడు, ఎందుకు కరెక్ట్ చేయాల్సిన సందర్భం వచ్చింది అంటే ఆనాడు రోమా సంఘంలో కానీ ఇతర సంఘాలలో కానీ మొదటి శతాబ్దంలో యూదుల నుండి క్రైస్తవులుగా వచ్చిన వారు, మారిన వారు, అన్య జనాంగముల నుంచి క్రైస్తవులుగా మారిన ఇరువురు కూడా క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. ఈ రోమా సంఘములు కూడా అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన యోధా మతస్థుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి, అల్లర్లు వస్తున్నాయి, తేడాలు కనిపించింది. అప్పటి అన్యజనులకి అనుమానం వచ్చింది. అన్యజనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారికి ధర్మశాస్త్ర నిబంధన తెలియకపోవచ్చు, కానీ యూదులైతే పండగలను ఆచరించారు, నియామక కాలాలను ఆచరించారు, ఉత్సవాలు ఆచరించారు, సబ్బాతు దినాన్ని ఆచరించారు, సున్నతిని ఆచరించారు. మరి అన్య జనాంగంలో నుంచి వచ్చిన క్రైస్తవులకు ఈ పండుగ కానీ
ఉత్సవాలు కానీ వారికి తెలియవు. అయితే వారిలో ఒక అనుమానం కలిగింది. మరి యూదా మతం నుంచి వచ్చిన ఈ క్రైస్తవులు ఇంకా పండగలు చేస్తున్నారు, ఇంకా ఉత్సవాలు చేస్తున్నారు, ఇంకా నియామక కాలాలను చేస్తున్నారు, మరి మనం కూడా వీటిని చెయ్యాలా అనే అత్యుత్సాహం వారిలో కూడా కలిగింది. ఎవరిలో? అన్య జనాంగంలో నుంచి క్రైస్తవులుగా ఏర్పరచబడిన వారిలో కూడా పండగలు చేసే ఉద్దేశం వచ్చింది, నియామక కాలాలను జరిపించే ఉద్దేశం వచ్చింది. అయితే వారికి డౌట్ వచ్చింది, ఇప్పుడు మనం ఇంతకీ యేసుక్రీస్తు పౌలు అపోస్తలులు బోధించిన బోధన కొనసాగించాలా, లేదా యూదా మతము నుండి వచ్చిన క్రైస్తవులుగా మారిన వారు ఇప్పటికీ అనుసరిస్తున్న ధర్మశాస్త్రానుసారమైన విధులను, ధర్మశాస్త్రానుసారమైన కట్టడలను, పండగలను, ఉత్సవాలను ఆచరించాలా? వీరిరువురి మధ్య విభేదాలు కలిగినప్పుడు అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఈ కరెక్షన్ అనే కార్యాన్ని అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు కరెక్ట్ చేయగలడా అండి? పౌలు వీరిని కరెక్ట్ చేయగలడా? పౌలు యొక్క సామర్థ్యత ఏంటి? పౌలు ఎవరు? పౌలు కరెక్ట్ చేయడానికి పౌలుకు ప్రభు అయిన యేసు వారు వీరిని కరెక్ట్ చేసే పనిని ఎందుకు పౌలుకు అప్పచెప్పాడో చూద్దాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 22వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం చదవాలి దయచేసి. ఎవరైనా నేను కిలికియలో తార్సులో పుట్టిన యూదుడను. పౌలు ఎవరండి? పౌలు యూదుడు, యూదా మతస్థుడు. అంటే ఇశ్రాయేలు జనాంగం నుంచి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి. చదువుతారా? అయితే అదే పట్టణంలో గమలియేలు దగ్గర ట్రైనింగ్ అయ్యాడండి పౌలు. ఈ గమలియేలు అనే వ్యక్తి మరి అక్కడ పేరుగాంచిన వ్యక్తి. మనకి ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగూ అప్పుడు గమలియేలు అనే వ్యక్తి మంచి ట్రైనర్, చక్కని వాక్యోపదేశకుడు, వాక్యాన్ని శిక్షణ ఇచ్చేవాడు. అతని పాదాల దగ్గర ఈ పౌలు వాక్యాన్ని నేర్చుకున్నాడు. అంటే ఒక తిరుగులేని వ్యక్తిగా, ఒక తిరుగులేని బోధకుడుగా, ఒక తిరుగులేని వాక్యానుసారిగా ఈ పౌలు జీవించినట్లుగా మనం గమనించగలము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గలతీ 1:14. నా పితరుల పారంపర్య ఆచారం మంది విశేష ఆసక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యము నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. యూదుల మతంలో ఆధిక్యత పొందడట. దేంట్లో? ధర్మశాస్త్రాన్ని అనుసరించటంలో, పితరుల పారంపర్యాచారాన్ని అనుసరించటంలో, పండగలు చేయటంలో, ఉత్సవాలు చేయటంలో, దేవుని ఆజ్ఞను పాటించటంలో ఆధిక్యత పొందాడట. మరి ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం.
8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై. ఆసక్తి ఎలాగుందండి? ఆసక్తి ఎలాగుంది? ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడట, నిష్ట కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడట, గమలియేలు పాదముల యొద్ద ట్రైనింగ్ అయ్యాడట. ఈ ధర్మశాస్త్రాన్ని నిష్ట కలిగి అనుసరించిన వాడు, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడు. మైండ్ సెట్ ఎలాగుందండి? మైండ్ సెట్ ఎలాగుంది? చదవండి ఆ మాట, చివరి మాట. ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ఉన్నాడటండి. ధర్మశాస్త్రంలో నిష్ట కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు, పండగలను ఆచరించేవాడు, నియామక కాలాలను ఆచరించేవాడు, ఉత్సవాలను ఆచరించినవాడు, సున్నతి పొందినవాడు, హెబ్రీయుడు, ఇజ్రాయేలీయుడు. ఇంతటి గొప్ప వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? సంఘాన్ని హింసించే మైండ్ సెట్. సంఘాన్ని హింసించే మనస్తత్వం ఎలా వచ్చిందండి ఇతనికి? ఎందుకండి క్రైస్తవులను హింసించాడు? క్రైస్తవులను హింసించాల్సిన అవసరత ఏమొచ్చింది? ఇంత ధర్మశాస్త్రపు నిష్ట కలిగిన వ్యక్తికి, దైవభక్తి కలిగిన వ్యక్తికి ఉంటారా ఎవరైనా ఇలాగా? దైవభక్తి గలవారమని చెప్పుకొని హింసించేవారు ఎవరైనా ఉంటారా? కానీ పౌలు ఉన్నాడు మనకు ఉదాహరణగా. ఎందుకు ఈ క్రైస్తవులను హింసిస్తున్నాడంటే, ఆ క్రైస్తవులు ఏమని చెప్పారంటే, మేము దేవుని యొక్క కుమారులం, దేవుని పిల్లలం, మేము దేవుణ్ణి ఆరాధించుచున్నాం. అయితే మరి మీరు పండగలు చేస్తున్నారా? మరి మీరు ఉత్సవాలను చేస్తున్నారా? మరి మీరు పితరుల పారంపర్యాచారాన్ని అనుసరిస్తున్నారా? నియామక కాలాలను పాటిస్తున్నారా? ఇవన్నీ చేస్తున్నారా? సున్నతి పొందారా? అసలు మీరు ఇవేం చేయకుండా దేవుణ్ణి ఆరాధించేస్తున్నారా? వీరిని హింసించండి, వీరిని కొట్టండి. ఏమనుకున్నాడు? మైండ్ సెట్ ఎలా మారిపోయింది? దేవుని యొక్క ధర్మశాస్త్ర విధిని అర్థం చేసుకోలేక హింసించవచ్చు అనుకున్నాడు. నరహత్య చేయకూడదు, ధర్మశాస్త్ర ప్రకారం ఏమని నేర్చుకున్నాడు? నరహత్య చేయకూడదని నేర్చుకున్నాడు. నరహత్య కదా చేయకూడదు, హత్య చేయకూడదు కదా. కొట్టిదాకా చచ్చేదాకా ఏం చేయొచ్చు? హింసించవచ్చు. చచ్చిపోయే వరకు హింసించవచ్చు, చంపకూడదు, అంతే. అదే ఆజ్ఞ. ఆజ్ఞలో ఏముందనుకున్నాడు? లోపం ఉందనుకున్నాడు. దేవుని యొక్క మనస్సును గ్రహించలేకపోయాడు. దేవుని యొక్క మనస్సును గ్రహించలేక ఆ సమయానికి తర్వాత మారు మనస్సు పొందాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచుంటివి. పట్టుకున్నాడా దేవుడు? దేవుడు పట్టుకున్నాడు. తర్వాత బాధపడుతున్నాడు. 7వ అధ్యాయం 24వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నేను ఎవడు విడిపించును. ఏమయ్యాడండి? మరణించాడటండి, చచ్చిపోయాడట. ధర్మశాస్త్రంలో నిష్ట కలిగిన వ్యక్తి, పండగలను ఉత్సవాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, నియమ నిబంధనలను పాటించిన వ్యక్తి, నియామక కాలాలను పాటించిన వ్యక్తి ఏమైపోయాడు? అయిపోయాడు, చనిపోయాడు. ఇటు మరణమునకు లోనగు శరీరము. ఏమన్నాడు దాన్ని? శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? ఎవరు విడిపిస్తారండి? 2వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనను తెలియననుకుని అంటే వాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ. పాప మరణముల నియమము నుండి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. అడిగాడే, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి నన్ను ఎవడు విడిపించును? నేను ఎంతటి దౌర్భాగ్యుడను. ఎవడు దౌర్భాగ్యుడు తనకు తాను తిట్టుకుంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు, పండగలు చేసిన వాడు ఏమైపోయాడు? దౌర్భాగ్యుడైపోయాడు. ఎందుకంటే దౌర్భాగ్యుడైపోయాడు? ఎందుకు? చదవండి, మళ్ళీ ఆ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. అయితే ఏ మరణాన్నైతే పొందాడో, ఏ పాపాన్నైతే అనుసరించాడో, ఆ పాపం ద్వారా మరణాన్ని పొందాడో, ఇప్పుడు ఆ మరణములో నుంచి ఈ వ్యక్తి ఏమవ్వాలి? జీవములోనికి దాటాలి. దాటాలి అంటే ఎవరు విడిపిస్తారట? ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయింది? పాపము నుంచి ఇతనిని విడుదల చేయలేకపోయింది. స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఆత్మలో ఎదుగుదల లేదు, మరణించాడు. ఇప్పుడు అతనికి ఏం కావాలి? స్వాతంత్రం కావాలి, ఆత్మలో ఎదుగుదల కావాలి. ఒకవేళ ఆత్మలో ఎదుగుదల కావాలి అంటే ఏం చేయాలట? ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసెను. పాప మరణముల నుంచి విడిపింపబడాలి అంటే ఆత్మ నియమాన్ని అనుసరించి తీరాలి. ఎందుకంటే చనిపోయాడు ఈయన. పాప మరణముల నియమము అని వర్ణన చేశాడు. పాత ధర్మశాస్త్రాన్ని పాప మరణముల నియమము అని వర్ణించాడు. అంటే పాత ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే నీవు చచ్చిపోతావు. ఎందుకట? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 25. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులు యెహోవాని తెలుసుకోవాలట. వారిని విస్మయమునందవలనని అంటే ఆశ్చర్యపోవాలి ఇశ్రాయేలీయులు. అనుకూలము కాని కట్టడలను, అసలు అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనము కాని విధులను వారికి ఇచ్చాడటండి. అసలు బ్రతకడానికే ఉపయోగపడని విధులు ఇచ్చాడట. అనుకూలం కూడా కాదు అంటే చేయలేడు. అనుకూలము కాని విధులు ఇచ్చాడు. ధర్మశాస్త్రపు విధులు, ధర్మశాస్త్రంలో ఉండే చట్టం, ధర్మశాస్త్రంలో ఉండే నియామక కాలాలు, ధర్మశాస్త్రంలో ఉండే ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఏం చేయలేరట? ఏం చేయలేరండి? అనుకూలము కాని కట్టడలు వారికి అనుకూలంగా లేవు. అంటే వారు చేయలేని పరిస్థితి. వాటి వల్ల ఇంకా ఏమొస్తుందట? బ్రతుకుటకు ప్రయోజనకరము కాని కట్టడలను దేవుడు ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడంటే ఒకవేళ చేసినా కూడా వారు బ్రతుకరు. అందుకు చచ్చిపోయాడండి. అందుకు చచ్చిపోయాడు పౌలు కదా. ఎందుకు చచ్చిపోయాడు? ఇందాక చెప్పాను. ఏమనుకున్నాడు? హింసించవచ్చు అనుకున్నాడు. చంపకూడదు కదా, కేవలం హత్య చేయకూడదు, చట్టం ప్రకారం నరహత్య చేయకూడదు, కానీ నేనేం చేయొచ్చు? హింసించవచ్చు అనుకున్నాడు. ఈ ఆజ్ఞ వలన మరణించాడు. అంటే పాత ధర్మశాస్త్రాన్ని అనుసరించటం వలన మరణించాడు. మరి పాత ధర్మశాస్త్రం పాపమా? పాపములో పడేసిందా? స్వతంత్రత కోల్పోజేసిందా? స్వాతంత్రాన్ని కోల్పోయాడా? బందీ అయిపోయాడా? ధర్మశాస్త్రం ఇతన్ని బందీ చేసేసిందా? ఎందుకు బందీ అయిపోయాడు? ధర్మశాస్త్రంలో ఏదైనా లోపం ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది.
ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, ఇవ్వబడిన ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ఉత్తమమైనది. 14వ వచనం కూడా చదవండి. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైనదండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. పాత ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. అందులో కట్టడలు కానీ, విధులు కానీ, పండగలు కానీ, ఉత్సవాలు కానీ, నియామక కాలాలు కానీ ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు. వీరు అనుకున్నారు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. ఒకటి 14. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు పాటించారండి. వీరు పాటించారు, కానీ దేవునికి ఇవి ఇష్టమైనవి కావు. నియామక కాలాలు నాకు హేయములు అంటున్నాడు. ఎందుకు దేవునికి ఇష్టమైనవి కావు? దేవుడే కదా పెట్టాడు, దేవుడే కదండి చట్టాన్ని ఇచ్చాడు, దేవుడే కదా విధులు పెట్టాడు, దేవుడే ధర్మశాస్త్రాన్ని రాయించాడు, దేవుడే పండగ ఉత్సవాలను జరిపించాడు, దేవుడే సబ్బాత్ దినాన్ని ఆచరించమన్నాడు, దేవుడే విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు. ఇవన్నీ ఇష్టం లేదా దేవునికి? దేవునికి ఇష్టం అన్నాడు. ఎందుకు ఇష్టం లేదో తెలుసా? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యమును మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పదవులతో నన్ను గణపరచుదురు గాని. ఎలా చేస్తున్నారటండి? ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఇది ఆత్మ సంబంధమైనది, మనసుకు సంబంధించినది, హృదయానికి సంబంధించినది అన్న సంగతి మర్చిపోయారు వీరు. శరీర సంబంధమైనది అనుకొని వారు ఆచరిస్తున్నారు, పండుగలను ఉత్సవాలను ఆచరిస్తున్నారు, కానీ అందులో ఆత్మీయతను వెతకలేదు వారు. ఇక చదవండి. మనుష్యులు కల్పించిన పద్ధతులు, మళ్ళా దేవుడిచ్చిన నియామక కాలాలు కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు కూడా దైవోపదేశములు దేవుడే బోధించాడు. మనవారు చేస్తూ ఉంటారు లెంట్ డేస్, 40 డేస్ లెంట్ డేస్ చేస్తూ ఉంటారు, 40 దినాలు. మనుషులు కల్పించిన పద్ధతులు, వీటిని ఏమంటారు? చేసే తప్పే ఉందండి, దేవుడి గురించే కదా, చేయమని మనకేం ఆజ్ఞ లేదు. అక్కడి నుంచి చేయొద్దని చెప్పాడు ఏంటండి కదా. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థమైన ఆరాధన, వ్యర్థముగా చేస్తున్నారండి. క్రియలన్నీ కూడా వ్యర్థముగా చేసి దేవునిలో స్వతంత్రతను కోల్పోయారు, దేవునిలో స్వాతంత్రాన్ని కోల్పోయారు. 3వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఏంటండి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మన యందు నెరవేర్చబడాలి అంటే మనం కూడా ఏం చేయాలి? చేయాలండి? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అంతే కదా. అందుకని ఏం చేశాడట దేవుడు? పాప పరిహారం నిమిత్తము మన పాపం పరిహారింపబడాలి అంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పాపమునకు శిక్ష విధించెను. మరి ఇంతకీ మనం చేయాలా? మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలా? మనం పండుగలు చేయాలా? మనం ఉత్సవాలు చేసి మనం కూడా బందీలైపోవాలా? లేదంటే మనకు స్వాతంత్రం ఉందా అవి చేయటానికి? ప్రతి క్రైస్తవుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, ధర్మశాస్త్ర నీతిని ఆచరించాలని చెప్తుంది.
మరి ఆ ఉత్సవాన్ని ఆచరించాలా అక్కర్లేదా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసము ద్వారా ఆత్మ నియమములో ఉన్న మనము ఆత్మ నియమము ద్వారా విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నామట? ధర్మశాస్త్రము ఒకవేళ నిరర్ధకము అర్థము లేకుండా చేసేస్తున్నామా అంటే ధర్మశాస్త్రానికి అర్థాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగించే బాధ్యత ఉంది. అట్లా అనరాదు. ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నామటండి? మనం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నామట. ఏమ్మా మీరు పండగ చేస్తున్నారా? ఒకవేళ మీరు పండగ చేయకపోతే ధర్మశాస్త్రాన్ని స్థిరపరచలేనట్టే. కానీ ఇతను ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని స్థిరపరచుచున్నాము అంటున్నాడు. అంటే ప్రతి వారు కూడా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం స్థిరపరచడం అంటే ఏంటి? ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంతయు అనుసరించటం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే ఒకవేళ నువ్వు ఇప్పటికీ పండగలను కానీ ఉత్సవాలను కానీ నియామక కాలాలను కానీ ఆచరించాలి అనిపిస్తే నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రాన్ని చేయాలంటే నువ్వేం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రోమీయులకు రాసిన పత్రిక 13:8 ముగించుకుందాం. 13:8 ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ఒకవేళ ఎప్పటికీ కూడా నీకు పండగ ఆచరించే ఇంట్రెస్ట్ కానీ ఉంటే, ఇప్పటికీ కూడా ఒకవేళ నియామక కాలాన్ని పాటించాలి అనిపిస్తే మీరు చేయవలసిన మొదటి పని ఏంటండి? నీ సహోదరుని ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించినట్లే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించి పాపములో పడి పాపం వల్ల మరణం పొంది ఒకవేళ బందీలుగా జీవించాలనుకుంటున్నారా? లేదంటే మీరు ప్రేమించి స్వాతంత్రత పొంది క్రీస్తులో ఆత్మీయతలో ఎదగాలనుకుంటున్నారా? మేమైతే క్రీస్తులో ఆత్మీయ ఎదుగుదలలో ఉన్నాం. మరి మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి. వందనాలు.